సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఫిలాసఫీతో ప్రయోజనం ఎంత అనే అంశం గురించి తెలుసుకుందాం. ఎంఏ ఫిలాసఫీ చదివితే ఉపయోగం ఉంటుందా? ఈ డిగ్రీతో ప్రత్యేకమైన ఉద్యోగాలు ఉన్నాయా? ఈ కోర్సుకు ఏ సంస్థలు బాగుంటాయి? ఈ విషయాలను గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. డిగ్రీ పూర్తయ్యాక ఉన్నత విద్యను ఎంచుకునే క్రమంలో చాలామంది విద్యార్థులు ఎంఏ ఫిలాసఫీ లాంటి సంప్రదాయ కోర్సుల విషయంలో పలు సందేహాలతో ఉంటున్నారు. తత్వశాస్త్రం అంటే సిద్ధాంతాల అధ్యయనం మాత్రమే కాదు, మనిషి ఆలోచన విధానాన్ని, జీవన విలువలను, నైతికతను లోతుగా విశ్లేషించే శాస్త్రం. జీవితం అంటే ఏమిటి, సత్యం ఏమిటి, నైతికంగా సరైనది ఏమిటి లాంటి ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలు వెతకడం ద్వారా మనలో లోతైన ఆలోచన, విశ్లేషణ, తార్కికత లాంటి నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. ఇవన్నీ ఆధునిక ప్రపంచంలో అత్యంత అవసరమైన సామర్థ్యాలు. ఎంఏ ఫిలాసఫీ పూర్తి చేసిన తర్వాత అకాడమిక్ రంగంలో వివిధ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా యూజీసీ నెట్ లేదా సెట్లో అర్హత పొందితే డిగ్రీ కళాశాలల్లో, విశ్వవిద్యాలయాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు. పీహెచ్డీ పూర్తి చేస్తే పరిశోధనా రంగంలో మరింత ఉన్నత అవకాశాలు లభిస్తాయి. ప్రైవేట్ యూనివర్సిటీల్లో లిబరల్ ఆర్ట్స్ స్టడీస్, ఐఐటీల్లో హ్యుమానిటీస్ డిపార్ట్మెంట్లలోనూ బోధనలో అవకాశాలు ఉన్నాయి. ఎంఏ ఫిలాసఫీ తర్వాత బీఎడ్, ఎంఎడ్ పూర్తి చేసి నెట్ లేదా సెట్ అర్హత, పీహెచ్డీతో బీఎడ్, ఎంఎడ్ కళాశాలల్లో అధ్యాపకులుగా స్థిరపడవచ్చు. ఫిలాసఫీ కోర్సు కోసం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, బనారస్ హిందూ యూనివర్సిటీ, పాండిచ్చేరి యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, శ్రీకాకుళం లాంటి విద్యా సంస్థలు ముందు వరుసలో ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాల పరంగా చూస్తే ఎంఏ ఫిలాసఫీ చదివిన వారికి పోటీ పరీక్షల్లో చాలా ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా యూపీఎస్సీ పరీక్షల్లో ఫిలాసఫీని ఆప్షనల్గా ఎంచుకుని మంచి ఫలితాలు సాధించిన వారు ఉన్నారు. సిలబస్ పరిమితంగా ఉండటం వల్ల ఈ సబ్జెక్టును స్కోరింగ్గా భావిస్తారు. అలాగే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సాధించవచ్చు. పాలసీ విశ్లేషణ, రీసెర్చ్, థింక్ ట్యాంక్ సంస్థల్లో కూడా వివిధ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ప్రశ్నలు అడిగే స్వభావం ఉన్నవారికి, లోతుగా ఆలోచించగలిగే వారికి, సమాజ సమస్యలపై విశ్లేషణ చేయాలనుకునే వారికి ఈ కోర్సు బాగా అనుకూలం. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్, అకాడమిక్ రంగం, పరిశోధన, పబ్లిక్ సర్వీస్, పబ్లిక్ పాలసీ లాంటి రంగాల్లో కెరియర్ లక్ష్యంగా పెట్టుకున్న వారికి ఇది మంచి ఎంపిక. ఎంఏ ఫిలాసఫీతో నేరుగా ప్రత్యేక ఉద్యోగాలు లేకపోవడం వాస్తవమే. అయినప్పటికీ ఇది మనిషి ఆలోచనా శక్తిని పెంచే కెరియర్కు బలమైన పునాది వేసే కోర్సు. ఫిలాసఫీ చదివిన వారికి ప్రైవేట్ రంగంలోనూ పరోక్ష ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కంటెంట్ రైటింగ్, ఎడిటింగ్, మీడియా, పబ్లిషింగ్ రంగాల్లో ఫిలాసఫీతో రాణించవచ్చు. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల్లో కూడా నైతిక విలువలు, మానవ ప్రవర్తనపై అవగాహన ఉండటం వల్ల కొన్ని బిజినెస్ స్కూళ్ళు వీరికి బోధనావకాశాలు కల్పిస్తున్నాయి. అదనంగా సైకాలజీ లేదా కౌన్సిలింగ్ కోర్సులు చదివితే కౌన్సిలర్గా కెరియర్ నిర్మించుకోవచ్చు. ఈరోజు మనం ఫిలాసఫీతో ప్రయోజనం ఎంత అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.